అత్తయ్య, నువ్విక్కడున్నావా? నీకోసమే వెతుకుతున్నాను. అత్త, ఏ సమస్య వచ్చినా ఇంట్లో అందరి కళ్ళు వెతికే ప్రశాంతత నీ నవ్వు. మరి ఆ నవ్వులో ఈ మధ్య జీవం కనిపించడం లేదు. అత్త, నీ మనసు ఏం కోరుకుంటుందో చెప్పు. అత్త కోరిక ఇక కోరికగానే మిగిలిపోయింది ధ్రువ. నా నవ్వులో జీవం ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అత్త, జరిగిపోయినవేవి వెనక్కి తీసుకురాలేను. కానీ జరగాల్సిన వాటిలో ఏం చేయాలో ఒక క్లారిటీ వచ్చింది. ఇక నుంచి నీ అల్లుణ్ణి చూసి నువ్వు గర్వంగా ఫీల్ అయ్యేలా ఉంటాను. ధ్రువ, రెడీగా ఉన్నావా? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను. కూతుర్లని కూడా చూడకుండా నాన్న ఎన్ని మాటలన్నాడో. ఏ రోజు నన్నొక కూతురిగా చూసింది లేదు. నేననుకున్నది సాధించుకున్నానని ఆయనకి తెలియాలి. అన్నిటికీ సమాధానం చెప్తాను గ్రీష్మ. నేను కూడా సమాధానం చెప్పాల్సిన వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు విని తీరాలి, వచ్చి తీరాలి. ఆ వసుంధరేగా? తన పేరు కూడా ఎత్తకు గ్రీష్మ. అత్త, ఇవాల్టితో మన ఇంటికి పట్టిన శని మొత్తం వదిలిపోబోతుంది. ధ్రువబాబు, రండి చంద్రన్న, మీకోసమే ఎదురు చూస్తున్నాను. తీసుకోండి బాబు. గ్రీష్మ, నేను అనౌన్స్ చేసేటప్పుడు నువ్వు ఈ చీరలో నాతో పాటు స్టేజ్ మీద ఉండాలి. ఇది నేను రెండో జీవితం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు నా మనిషికిస్తున్న మొదటి గిఫ్ట్. అత్త, వెళ్తున్నాను. గ్రీష్మ, నువ్వు అత్తను తీసుకుంటా, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఆంటీని నేను తీసుకుని వస్తాను. నీకోసం మీడియా అంతా వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళు ధ్రువ. ఆల్ ది బెస్ట్. సుజా, ఈ ఇంటికి రాబోయే కోడలి కోసం హారతితో సిద్ధంగా ఉండు. ఓకే సార్. పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు, అవన్నీ వేస్ట్ అయిపోయినట్టున్నాయి. మీ ధ్రువ నన్ను ఈ ఇంటికి మహారాణిగా అనౌన్స్ చేశాక ఒక్కో డైలాగ్కి విజిల్ వేసేలా చేస్తాను. రెడీగా ఉండు. అమ్మా, వసుంధరికి ఇక ఈ ఇంటితో ఉన్న రుణం తీరిపోయిందమ్మా. ఎంత విశాలవంతమైన వస్తువులతో నింపినా సీతమ్మ తల్లి లేని అయోధ్యకి కళ ఎక్కడి నుంచి వస్తుందమ్మా? నువ్వు ఈ రోజు తర్వాత వచ్చే తుఫాన్ని చూస్తున్నావు సుజా. నేను ఈ రోజు అక్కడ వసుంధర మనసులో రాబోయే సునామీని చూస్తున్నాను. ధ్రువ చేసే అవమానం ఎలా తట్టుకుంటుందో ఏంటో. కంగ్రాట్స్ సార్. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. థ్యాంక్ యూ.
గుడ్ మార్నింగ్ సార్. రామ్మా వసుంధరా, రామ్మా. నువ్వెళ్ళు. వసుంధరా, నా మాట వినమ్మా. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. తిరిగి వెళ్ళిపోదాం పదమ్మా. సార్ని ఇలా చూడాలని ఎప్పటి నుంచో నా కోరిక నాన్న. మళ్ళీ సార్ నన్ను ఎదురుపడనివ్వరు. చూసుకొని వెళ్ళిపోతాం నాన్న. అమ్మా, ఇది నా బిగ్ డే అమ్మా. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. పర్లేదు నాన్న. ఆయన ఏ ఉద్దేశంతో పిలిచినా ఈరోజు ఆయన జీవితంలో చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఆయన పక్కనే ఉన్నానన్న ఫీలింగ్ నాకు ఉండనివ్వండి. అయినా అత్తమ్మతో రోజు మాట్లాడుతూనే ఉన్నాను, కానీ నందితమ్మని కలిసి చాలా రోజులైంది. ఒక్కసారి అమ్మని కూడా చూసినట్టుంటుంది. ప్లీజ్ నాన్న. సరే పదమ్మా. అంకుల్, స్టేజ్ మీదకి రండి. నా ఫ్యామిలీ అంతా స్టేజ్ మీద ఉండాలి. పర్లేదు ధ్రువ. మీరు వెళ్ళండి నాన్న. మీరు ఉండాల్సింది అక్కడ. నేను కాదమ్మా, అక్కడ ఉండాల్సింది నువ్వు. ఇలా రా. రా. కూర్చో. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలేస్తావో, స్నేహమా చలగాటమా. ధ్రువ, పద రా. ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా. శపించే దైవమా, దహించే దీపమా, ఇదే నీ రూపమో ప్రేమ. ఈరోజు చాలా స్పెషల్ డే అని చెప్పాలి. ఎందుకంటే పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒక్కగానొక్క వారసుడు ధ్రువ్ ప్రతాప్ గారిని వైస్ చైర్మన్ గా తిరిగి అనౌన్స్ చేయబోతున్నారు. దానికి ముందు స్వయంగా ధ్రువ్ ప్రతాప్ గారు పాత్రికేయులతో కాసేపు ముచ్చటించబోతున్నారు. వెల్కమ్ సార్.
ధ్రువ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గ్రీష్మ. సార్ ఎవరు సార్ ఆవిడ? నీకేమవుతారు? అన్ని విషయాలు కాసేపట్లో మీకే తెలుస్తాయి. ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఉంది, వెయిట్ చేయండి. సార్ ఒక్క ఫోటో సార్. కార్తీక్ గారు, మైక్ మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం చెక్ చేయండి. ఒక్క నిమిషం. చెక్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే. సార్ ఆల్రెడీ మేడం మిమ్మల్ని వైస్ చైర్మన్గా చాలా కాలం ముందే అనౌన్స్ చేసేశారు. మళ్ళీ అదే పొజిషన్ అనౌన్స్ చేస్తున్నారు. దానికి దీనికి తేడా ఏంటి సార్? గుడ్ క్వశ్చన్. అప్పుడు ప్రతాప్ అనే సర్నేమ్ ఉంది కాబట్టి ముందు నాకు అమ్మ గిఫ్ట్గా ఇచ్చింది. కానీ ఇప్పుడు ఇది నేను గెలుచుకున్నాను, పూర్తిగా అర్హత పొంది తీసుకుంటున్నాను. అప్పుడు నా సర్నేమ్ నాకొక లక్, ఇప్పుడు అది నాకొక బాధ్యత. అంటే ఇంతకు ముందు మీకు అర్హత లేదని ఒప్పుకుంటున్నారా? సార్ ఇష్టం వచ్చినట్టుగా ప్రశ్నలు అడగండి, కొంచెం బాధ్యతగా సెన్సిబుల్గా అడగండి. ఇట్స్ ఓకే, నేను ఆన్సర్ చేస్తాను. ఈ జర్నీ నాకు కేక్ వాక్ కాదు. అందర్లా మా అమ్మ నన్ను నిదానంగా నేర్చుకుంటాడులే అని వదిలేలేదు. వేలు పట్టుకుని నడిపించే వయసు దాటిపోయింది అని అర్థమైందో ఏమో, తోక కట్ చేసి చైర్మన్ నుంచి మేనేజర్గా డిమోట్ చేసింది. అప్పుడు మా అమ్మ మీద నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఖాళీ జేబులు నేర్పించే పాఠాలు మనిషికి ఇంకేవీ నేర్పించలేవు. ఆ టైంలోనే కింద వాళ్ళు పడే కష్టాలు తెలిసాయి. రూపాయి విలువ తెలుసుకున్నాను. జీతం విలువ, జీవితం విలువ అర్థమైంది. అప్పటిదాకా కంపెనీ అంటే మా అమ్మ ఆస్తి అనుకున్నాను. కానీ నాకు కంపెనీ కొన్ని వేల కుటుంబాలు, కొన్ని వందల మంది కష్టమని అర్థమైంది. అర్హత అంటే వారసత్వం కాదు, బాధ్యత అని అర్థమైంది. చిన్న తప్పు దొరికితేనే దాని హెడ్లైన్స్లోకి లాగేసే సోషల్ మీడియా చేతుల్లోనే ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు ఉంది. కొంచెం ఆలోచించుకుని చెప్పండి. చేసినవే చెప్పాను, తప్పులు చేశాను, వాటి నుండే నేర్చుకున్నాను. ఇందులో ఆలోచించడానికో భయపడ్డానికో ఏమీ లేదు. ధ్రువ గారు, ఇంత పెద్ద ప్లాట్ఫామ్ మీద మీ తప్పులు మీ బలహీనతలు ఒప్పుకుంటున్నారు. ఇది చాలా కొద్ది మంది మాత్రమే చేయగలరు. ఈసారి మీరు ఈ పొజిషన్ గెలుచుకున్నారు అనిపిస్తుంది. ఇక నుండి గెలవాలనుకోవడం లేదు, నిలబెట్టుకోవాలనుకుంటున్నాను.
మీ లైఫ్లో మీరు ఈ పొజిషన్కి రావడానికి మీరేమైనా కోల్పోయానని అనుకుంటున్నారా? నిజానికి మనిషి ఏది కోల్పోయినా లేచి నిలబడతాడు. కానీ ఒకరిని మనకన్నా ఎక్కువగా నమ్మి ఆ నమ్మకాన్ని కోల్పోతే అది అన్నిటికన్నా పెద్ద నరకం. ఆ బలహీనతని అవకాశంగా తీసుకుని నన్ను తక్కువ చేసి చూసిన ప్రతి ఒక్కరికి ఈరోజు నేను సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. మేడం, ధృవ సార్ని వైస్ చైర్మన్గా అనౌన్స్ చేయడానికి మీరు రండి. అమ్మా, రాజు అంకుల్ అనౌన్స్ చేస్తారమ్మా. పర్లేదు బాబు. అంకుల్, మీరు అనౌన్స్ చేస్తే వినాలనుంది. వెళ్ళు రాజీవ్, వెళ్ళు. ప్లీజ్. ఈ కంపెనీకి వైస్ చైర్మన్గా ధ్రువ్ ప్రతాప్ని నేను సంతోషంగా అనౌన్స్ చేస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్ ధ్రువ. సార్, ఏదో అనౌన్స్మెంట్ అన్నారు. ఈ అనౌన్స్మెంట్ నాకు చాలా స్పెషల్. ఇది మళ్ళీ నాకు జన్మే అని చెప్పాలి. తల్లి పురిటి నొప్పులతో బిడ్డని కన్నప్పుడు ఎంత నరకం అనుభవిస్తుందో చెప్తే విన్నాము. కానీ నాకు లివర్ సిరోసిస్ వచ్చినప్పటి నుంచి మా అమ్మ రోజు నాకు ఆపరేషన్ సక్సెస్ అయ్యేదాకా ప్రతి క్షణం అంత నొప్పిని భరించింది. బయటికి ఎంత కోప్పడినా లోపల నేను బాగుండాలి అనుకునే గొప్ప వ్యక్తి మా అమ్మ. నాకు మీకు మల్లికా ప్రతాప్ అంటే ఒక లేడీ టైగర్, ఒక స్ట్రాంగ్ లేడీ. ఏదైనా అలా చిటికెలో కంటి సైగతో కంట్రోల్ చేసేస్తుంది. అంతే కదా? కానీ నాకు ధైర్యం చెప్తూ నేను చూడకుండా ఏడ్చే పిరికిది మా అమ్మ. చావు అంచుల దాకా వెళ్ళినప్పుడు నేనెందుకు బతకాలి అంటే నాకు మా అమ్మ, మా అత్త వీళ్ళే గుర్తొచ్చారు. వీళ్ళ కోసమైనా నేను బతకాలి అనిపించింది. వీళ్ళు గట్టిగా అనుకున్నారేమో, బతికేశాను. డాక్టర్ కృష్ణ గారి గురించి కూడా స్పెషల్ మెన్షన్ చేయాలి. తను చాలా టేక్ కేర్ చేశారు. నా కోసం రోజు ఇంటికొచ్చి చెక్ చేసి వెళ్ళేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ ఎ లాట్.
ఇంకా ఎందుకు వసుంధరా నీ డ్రామాలు? నువ్వు ఎంత అటెన్షన్ కోసం ఇలా చప్పట్లు కొట్టినా ధ్రువ నిన్ను తన కలలో కూడా తలుచుకోడు. బయలుదేరమ్మా, బయలుదేరు. ఇంకొకళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాలి. తనే నూర్. నూర్ అంటే అర్థం వెలుగు అని విన్నాను. నా జీవితంలో ఇక ఎలాంటి వెలుగు కనుచూపు మేరలో కనపడనప్పుడు వచ్చింది ఒక వెలుగు. తన పేరే నూర్. నన్ను చూసుకోవడానికి వచ్చిన కేర్ టేకర్. తను నన్ను ఒక పేషెంట్లా కాకుండా ఒక ఫ్రెండ్లా, ఒక అమ్మలా, ఒక నాన్నలా, ఇంకా చెప్పాలి అంటే ఆ దేవుడు పంపిన దూతలా వచ్చింది. ఇప్పుడు చెప్పబోయే పేరు నాకు చాలా స్పెషల్. తనే నాకు లివర్ డొనేట్ చేసింది. నేను తిన్నదే తింది, నాతో పాటు నొప్పిని అనుభవించింది. ఇన్ని చేసి కూడా నన్ను ప్రేమించడం, నాతో జీవితం పంచుకోవడం తప్ప తనింకేమీ ఆశించడం తెలియని పిచ్చిది. తనే నా వైఫ్ వసుంధర. వసుంధర.